నిజామాబాద్ జిల్లాలో రన్నింగ్లో ఉన్న ట్రైన్కు ఓ యువకుడు బైక్పై ఎదురెళ్లాడు. దీంతో అప్రమత్తమైన దర్యాపూర్ గేట్మెన్ ట్రైన్ పైలట్కు సమాచారం ఇచ్చాడు. దీంతో తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ నవీపేటలో అరగంట సేపు ఆగింది. షిరిడి నుంచి తిరుపతి వెళ్తున్న సమయంలో నవీపేట నుంచి పట్టాల మధ్యలో జగదీష్ అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో రైలుకి ఎదురు వెళ్లాడు. దీంతో ట్రైన్ పోచమ్మకట్ట సమీపంలో నిలిపివేశారు. సిఆర్పీఎఫ్ పోలీసులు జగదీష్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తన భార్యతో సఖ్యత లేకపోవడం వల్ల ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులకు జగదీష్ తెలిపినట్లు తెలుస్తోంది. జగదీష్ స్వస్థలం భీమ్గల్ కాగా గత కొంతకాలంగా నవీపేటలో అద్దెకు ఉంటున్నారు. జగదీష్పై కేసు నమోదు చేసినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఆ వ్యక్తి ట్రైన్కి ఎందుకు ఎదురెళ్లాడు? అక్కడ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అతనిపైన పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేసే అవకాశం ఉంది? సంపత్, నిజామాబాద్ జిల్లాలో ఒక సంఘటన మొత్తం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ లోని నవీపేట మండలం కేంద్రంలో ఒక వ్యక్తి అయితే బైక్ పైన, 2 వీలర్ బైక్ పైన గేట్ వేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైనా రైలుకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా అయితే ద్విచక్ర వాహనాలకు వెళ్లకుండా కూడా గేట్ వేస్తారు. ఆ గేట్ ని కూడా సైడ్ లో నుంచి లోపలికి వెళ్ళిపోయి రైలుకు వస్తున్న సిచ్యువేషన్ ని గమనించినటువంటి ఆ వ్యక్తి ఆ రైలుకు ఎదురెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎదురెళ్ళగానే ఏం జరుగుతుందని అందరు చూసే వాళ్ళు కూడా వీడియోలు తీస్తూ కూడా టెన్షన్ పడినటువంటి వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. అయితే అది గమనించిన దర్యాపూర్ గేట్ మెన్ ఎవరైతే ఉంటారో ఆయన సంబంధించినటువంటి పైలట్ దాన్ని రైలు నడిపే అతనికి అయితే సమాచారం ఇవ్వడంతో కూడా అక్కడ దూరంగానే ట్రైన్ అయితే ఆపివేసినటువంటి పరిస్థితి ఉంది. ట్రైన్ గమనించినటువంటి కొందరు స్థానికులు అక్కడ వచ్చి ఆయన బైక్ ని కూడా పక్కకు తీసుకొచ్చి ఆయనని కూడా అక్కడ నుంచి పక్కకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశాడని కూడా పోలీసులు అందరూ కూడా ఆయనను తీసుకొని విచారించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన పర్సనల్ గా అయితే తన కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పాడు. తన భార్యతో చాలా రోజులుగా సఖ్యత లేదు, ఆ గొడవల కారణంగానే ఆయన ఇలా చేశాడని కూడా పోలీసులు తెలిపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే జగదీష్ ఈ ఘటనకు పాల్పడ్డాడో, ఈ జగదీష్ నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ పట్టణంలో అయితే స్వస్థలమైనది. ఇక్కడ నిజామాబాద్ జిల్లా నవీపేటలో కొన్ని రోజులుగా అయితే ఇక్కడ అద్దెకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ ట్రైన్ అది తిరుపతికి వెళ్తున్నటువంటి ట్రైన్ అది. ఆ ట్రైన్ లో దూరం నుంచి చూసినటువంటి ఆ వ్యక్తి ఏదైతే చూసి ఆ పైలట్ కి సమాచారం ఇవ్వడంతో ఈ ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఒకవేళ అది కనుక జరగకపోతే ఒక 2 వీలర్ తీసుకొని గేట్ పైకి వెళ్ళడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది ప్రాణాలకు ఎంత ముప్పు ఉంటుంది. దాని పట్ల కూడా చాలా ఇప్పుడున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంత అందరు చూస్తుండగానే ఇలా వెళ్ళడం ఒక టెన్షన్ వాతావరణంలో మొత్తానికి బతికి బయటపడినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఆయనకు పోలీసులు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మళ్ళీ ఏ సెక్షన్ల పైన అనేది ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికి అయితే ఈ జరిగిన ఘటన మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక కలకలం రేపుతుందని చెప్పొచ్చు. సంపత్, అతని యొక్క నేపథ్యం ఏంటి? అతని వల్ల రైలు ఎంతసేపు నిలిచిపోయింది? దాదాపుగా అతని వల్ల 30 నిమిషాల పాటు కూడా ట్రైన్ ఆపివేశారు. అసలు అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు సైతం ఏం జరిగింది, ఎందుకు ఇంత ఆలస్యమైందని చెప్పి తేరుకొని చూసేసరికి కూడా ఇట్లాంటి ఘటన వ్యవహారం కూడా బయటకు రావడంతో ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే తిరుపతికి వెళ్లాల్సినటువంటి ట్రైన్ అది. ఈ ఘటన అసలు ఆయన ముందు ప్లాన్ చేశాడా, మరి ఇంతటి పెద్ద ఘటన ఒక బైక్ పైన ఒక వ్యక్తి నడవాలంటేనే ఎంత భయాందోళనటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఒక 2 వీలర్ బైక్ తీసుకొని పట్టాల పైన ట్రైన్ కి ఎదురెళ్ళడం కూడా మొత్తం కలకలమైనటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. సంపత్, అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఆ వ్యక్తిని ఏ పోలీస్ స్టేషన్ కి తరలించారు? అతని కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చారా? వస్తే వారికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తున్నారు?
అయితే దీనికి సంబంధించి మొదటగా అయితే గమనించినటువంటి ఎవరైతే స్థానికులు ఉంటారో స్థానికులు కూడా ఏదైతే జగదీష్ ని పక్కకు తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ ఉన్నటువంటి నవిపేట్ సంబంధించినటువంటి స్టేషన్ సంబంధించి సిఆర్పిఎస్ పోలీసులు కూడా ఆయనని అదుపులోకి తీసుకొని విచారణ అయితే చేస్తున్నారు. ఏంటి ఎందుకు ఇలా చేస్తావు, ఇంత పెద్ద ఘటనకు పాల్పడడానికి కారణాలు అని కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళకి ఇంటిమేషన్ చేశారు, రమ్మని చెప్పేసి వాళ్ళు కూడా వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే మరిన్ని విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.